హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఆర్థిక వ్యవస్థ పైన సీఎం కీలక ప్రకటన అండి. ఉద్యోగుల 26,000 కోట్ల బకాయిలు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలైనటువంటి వాటి పరిష్కార మార్గాలు మరియు ఉద్యోగ బకాయిల చెల్లింపుల సమయాన్ని చర్చించారు. ఉద్యోగుల బకాయిల స్థితి. ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి 26,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ చెల్లింపుల్లో ఆలస్యం అన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక లోటు, దాని ప్రభావం మరియు ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ ఈ మాట అన్నారు. నా సుదీర్ఘ అనుభవంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలను చూసినా ప్రస్తుత పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గిపోయాయి, కానీ వ్యయాలు మాత్రం అధికంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని పథకాలు అమలు చేయబడిన మరికొన్ని వాటికి జాప్యం జరుగుతోంది అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలండి. కొన్ని పథకాలు ప్రారంభమై ప్రయోజనం అందుతున్నా మరికొన్ని ఆలస్యంగా అమల్లోకి రావడం విపక్షాలకు విమర్శలకు కారణమైంది. ఈ జాప్యంపై విపక్షాలు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాయి. రాష్ట్ర ఆర్థిక లోటు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు. సీఎం గారు రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు కొన్ని చర్యలను ప్రస్తావించారు. మొదటిది విద్యుత్, నీటి పథకాల సమీక్ష. వ్యయాలను తగ్గించే మార్గాలను అన్వేషించడంతో పాటు ఆదాయ వనరులు పెంపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బకాయిల విడతల వారీగా చెల్లింపులు. ఉద్యోగుల బకాయిలు ఒక్కసారిగా చెల్లించడం సాధ్యం కాకపోయినా షెడ్యూల్ ప్రకారంగా దశల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమైన తేదీలు మరియు సమావేశాలు. జనవరి 2, 2024 కేబినెట్ సమావేశం జరగనుందండి. ఈ సమావేశంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల అమలు, ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు, కొత్త పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు. కొత్త పీఆర్సీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగుల నిరీక్షణ. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి బకాయిల చెల్లింపుల సమయానికి తగిన స్పష్టత అయితే కోరుతున్నారు. మధ్యంతర భృతి. 30% మేరకు మధ్యంతర భృతి తక్షణమే అమలు చేయాలని అయితే కోరుతున్నారు. ప్రభుత్వానికి సూచనలు. బకాయిల చెల్లింపులు. బకాయిల చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించి నమ్మకాన్ని పెంచడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత, రాష్ట్ర ఆదాయ వ్యయాలను వివరాలను ప్రజలకు అందించడము, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మధ్యంతర ఉపశమనంతో పాటు పీఆర్సీ కమిటీని వేగంగా ఏర్పాటు చేయడం. ఇవన్నీ అమలులోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం మెరుగుపడుతుందని అయితే ఆశించవచ్చు.